ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రత్యక్షే గురువః స్తుత్యాః పరోక్షే మిత్రబాంధవాః కర్మాంతే దాసభృత్యాశ్చ న కదాచన పుత్రకాః. ఎవరిని స్తుతించాలి? అసలు పొగడ్తలనేవి కేవలం దేవుళ్ళకేనా? మరి పొగిడితే సంతోషించేదెవరు? అయితే ఎవరిని ఎక్కడ పొగడాలి, ఎక్కడ పొగడకూడదు అని చెప్పే శ్లోకమే ఇది. ప్రత్యక్షే గురవః స్తుత్యాః పరోక్షే మిత్రబాంధవాః కర్మాంతే దాస భృత్యాశ్చ న కదాచన పుత్రకాః. ఇది శ్లోకం. ఇక విషయంలోకి వచ్చేస్తే గురువును ఎదుటనే స్తుతించాలట, మిత్రులను బంధువులను పరోక్షంగా స్తుతించాలట. చెప్పిన పని పూర్తయ్యాక మన క్రింద పని చేసే వాళ్ళని మెచ్చుకోవచ్చు, కానీ పుత్రాదులను ఎప్పుడూ పొగడరాదు అని ఈ శ్లోకం ద్వారా మనకి శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. అది ఎలాగంటే కాస్త విశదంగా వివరించుకుందాం. గురువుని వారి సమక్షంలో స్తుతించాలి. అది వారి ఎడల మనం చూపే ప్రేమకు, భక్తికి చిహ్నం. మిత్ర బంధువులను ఎదురుగా పొగిడితే ముఖస్థుతిగా భావించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఆశించో ఉపకారం పొందాలనో పొగిడారని అనుకోవచ్చు. పరోక్షంలో మనం వాళ్ళని మెచ్చుకున్నప్పుడు అందులో నిజాయితీ ధ్వనిస్తుంది. ఇక మన ఆదేశంపై పనిచేసే వారిని పని విజయవంతంగా పూర్తయ్యాక వారిని ప్రశంసించాలి. వారు రానున్న రోజుల్లో మరింత కష్టపడి నమ్మకంగా బాగా పనిచేసేలా స్ఫూర్తినిచ్చేందుకు వారి సేవలకు గుర్తింపుగా పారితోషికాలు, ప్రశంసాపత్రాలు ఇవ్వాలి. ఇంకా విజయాలు సాధించిన పిల్లల విషయంలోకి వస్తే అభినందించడం తప్పు కాదు, అది వారికి మరింత స్ఫూర్తినిస్తుంది. కానీ సంతానం విషయంలో సంతానాన్ని పొగడరాదంటోంది శాస్త్రం. అభినందించడం వేరు, స్తుతించడం వేరు. పిల్లలకు మనం చేసే ప్రశంసతో వారిలో అహంకారం, అతిశయం వంటి దుర్గుణాలు ఎన్నో మొలకెత్తే ప్రమాదం ఉంది. తాము ఉన్నతులమని, విజ్ఞానవంతులమని, సమర్థులమని చిన్నతనంలోనే భావించటం వల్ల ఇక సాధించాల్సిందేమీ లేదనే భ్రాంతికి వారు గురయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా వారి భౌతిక, మానసిక, బౌద్ధిక, ధార్మిక ప్రగతి ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకని పుత్రులను పొగడరాదని పెద్దలు చెప్పి ఉంటారని భావించవచ్చు. ఈ విధంగా శాస్త్రంలో చెప్పిన ప్రకారం ప్రత్యక్షే గురవః స్తుత్యాః పరోక్షే మిత్రబాంధవాః కర్మాంతే దాసభృత్యాశ్చ న కదాచన పుత్రకాః. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. మీ హిమబాల. రాధికా ఛానల్ని, రాధికా కవితల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్ఫూర్తి మాకు తప్పకుండా కావాలి.